ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సహోదరి కవిత ఉన్నారు. ఆమె వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం వాక్యం కొరకు. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ యొక్క 15వ రోజున ఉపవాస ప్రార్థనలో తండ్రి దేవా, ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ మీరు నిలబెట్టినందుకు మీ నామానికి కృతజ్ఞతలయ్యా. మీ కృపచేత తండ్రి మమ్మలను బలపరిచినందుకు మీ నామానికి వందనాలు దేవా. అయ్యా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి దేవా. మీరు మాట్లాడే దేవుడయ్యా, మీరు మా అందరితో మాట్లాడమని దేవా యేసయ్యా. ఇదిగో తండ్రి దేవా, వినే చెవులను, గ్రహించు హృదయమును మా అందరికీ మీరు దయచేయమని పరిశుద్ధాత్మ దేవా మీరు తండ్రి మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు 15వ రోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, అవునా? ఉపవాస ప్రార్థన అనేది ఏంటి అనేది మనం ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు. సిస్టర్ ఎస్తేర్ ప్రమిళ గారు కూడా చెప్పారు ఉపవాసం అంటే ఏంటి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఎలాగ మనల్ని నడిపిస్తాడో అని. తర్వాత రాజా అన్న చెప్పారు, చాలామంది చెప్పారు ఉపవాస ప్రార్థన గురించి. అయితే ఒక 2 విషయాలు చెప్పుకొని మనము వాక్యంలోనికి ముందుకు వెళదాము. ఉపవాస ప్రార్థన అనేది ఎందుకు చేస్తారు అనంటే, మనము నార్మల్గా ప్రార్థిస్తూ ఉండగా రోజు ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ ఈ విషయాలకు మాకు విడుదల లేదు. అయితే ఈ విషయాలకు నాకు విడుదల కావాలి అని దేవుని దగ్గరికి మనము మన శరీరాన్ని నలగొట్టుకుంటూ మనము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయనకు మొరపెడుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనల ద్వారా మనం అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము బైబిల్లో చూసుకుంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఎలాగా ఉపవాస ప్రార్థన గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉందంటే, మొట్టమొదటిగా మనం గుర్తు వచ్చేది ఎవరండి అంటే నినివే పట్టణస్థులు. అవునా? అందరికీ తెలుసు కదా యోనా గురించి. యోనా గురించి అందరికీ తెలుసు. యోనాని దేవుడు ఒక విషయం కొడుకు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి మీరు చాలా తప్పు చేస్తున్నారు, తిరగండి అని నీవు వెళ్ళి ప్రకటించు అని అంటాడు. మీరు ఒకవేళ దేవుని సన్నిధి వైపునకు తిరగలేదంటే దేవుడు ఈ పట్టణాన్ని అంతటినీ నాశనం చేస్తాడు అని చెప్తాడు. సరే, యోనా వెళ్ళాడు, వేరే దారిలో వెళ్తాడు. అయితే దేవుడు యోనాని సరిచేసి మరి నినివే పట్టణానికి నడిపిస్తాడు. మరి యోనా వెళ్ళి నినివే పట్టణస్థులకు చెప్పినప్పుడు నినివే పట్టణస్థులు ఏం చేస్తారండి? ఉపవాసం ఉండి దేవుని దగ్గర వారి తప్పులను ఒప్పుకొని, దేవా మా మీద వచ్చిన ఈ శాపాన్ని తీసివేయి తండ్రి అని ప్రార్థిస్తారు. హల్లెలూయా. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఉపవాస ప్రార్థన ద్వారా ఒక పట్టణము ఆ పట్టణం మీద ఉన్న శాపాన్ని తొలగించుకుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలో చాలా గొప్ప విడుదల ఉంది. దాన్ని మనం ఎలాగ చేస్తున్నాము దేవుని సన్నిధిలో, అలాగ మనకు విడుదల వస్తుంది. హల్లెలూయా. అలాగే ఉపవాస ప్రార్థనలో మనము ఇంకొక వ్యక్తిని గుర్తు చేసుకోవచ్చు. ఇంకొకరు ఎవరండి? ఎస్తేరు. ఎస్తేరు ఏం చేస్తుందంట? ఉపవాస ప్రార్థన చేస్తే ఏమైంది? యూదా ప్రజలందరి మీద వారికి మరణ శాసనము విధించబడిందంట. రాజు ఈ ప్రజలందరినీ కూడా చంపేయాలి అని మరణ శాసనాన్ని ఇచ్చాడంట. అది ముద్రించిన తర్వాత రాజు కూడా వద్దంటే ఆ శాసనము ఆగదంట. అంటే ఎవరైతే చెప్పింటారో ఆయనే ఇది మరలా వద్దు అంటే ఆయనకు కూడా అధికారం లేదంట. అలాంటి శాసనాన్ని ఎస్తేరు తన పనికత్తెలతో, తన ప్రజలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే వారికి మరణ శాసనం నుండి విడుదల వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఉపవాస ప్రార్థన అనేది నార్మల్గా మనం ఊరికే
వస్తున్నారు కదా, మన ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా అని రావడం కాదంట. దేవుడు చెప్తూ ఉన్నాడు, గొప్ప కార్యాలని, గొప్ప సంగతుల్ని ఎక్స్పెక్ట్ చేయాలంట. ఇంతేకాదు, ఇప్పుడు మనం దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నామండి? మన సంఘం యొక్క సైట్ తీసుకున్నారు, దాన్ని రిజిస్ట్రేషన్ కొరకు, అమౌంట్ కొరకు ప్రార్థిస్తున్నాం, అవునా? దేవుడు చెప్తా ఉన్నాడు, అంతేకాదు ఆ యొక్క రిజిస్ట్రేషన్ అమౌంట్ అంతేకాదు, దేవుడు సంఘము కూడా గొప్పగా కట్టగలడు. హల్లెలూయా. దానికి ఎక్కువ సమయం పట్టదంట, దానికి ఎక్కువ సమయం పట్టదు. నేను అనుకుంటున్నా ఇది నేను చర్చిలో చెప్తే ఎట్లా దేవా అని. లేదు, ఈ విషయం నువ్వు చెప్పు. ఏంటంటే గొప్ప కార్యాలని అడగాలంట సంఘము, గొప్ప కార్యాలని మనం ఎక్స్పెక్ట్ చేయాలంట. దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చే దేవుడు అయినాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏమైతే ప్రార్థిస్తున్నామో, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మన యొక్క సైట్కు అమౌంట్ సమకూర్చే దేవుడు, అతి త్వరలో సంఘం కూడా కట్టించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడు అనే కదా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. సరే, మనం 3 విషయాల గురించి ఈరోజు ధ్యానించుకుందాము. 3 విషయాల గురించి నేను చెప్తానండి. మొట్టమొదటిగా, అంటే మనం ప్రార్థించే ప్రార్థనలు ఇలాగ ఉంటాయి. ఈ 3 విషయాలకు చేరినవి. దాదాపుగా నార్మల్గా మనం ప్రార్థించే ప్రార్థనలు ఇలాగ ఉంటాయి. మీరు అని కాదండి, నేను కూడా, నా కుటుంబంలో కూడా మామూలుగా మనం ప్రార్థించే ప్రార్థనలు. ఒకటోది నార్మల్గా ఏంటుంటుందంటే, దేవా ఒక్కరు నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, నేను ఇదే స్థితిలో ఉన్నాను అంటే ఎలాగ ప్రార్థిస్తానంటే, దేవా ఇంకా నేను ఇదే స్థితిలో ఉన్నానయ్యా, అందరూ కూడా నువ్వు అదే స్థితిలో ఉన్నావు, నువ్వు దేనికి పనికి రావు, ఇక ఇంతే అని చెప్తా ఉన్నారు. నేను ఉన్న స్థితిలోనే నేను ఉన్నాను, ఇంకా నేనున్న స్థితి నుండి అధికమైన స్థితికి నేను హెచ్చింపబడాలి అని ప్రార్థిస్తాం, అవునా? మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అదే ప్రార్థిస్తూ ఉంటారు. ఎలాగంటే వేరే వాళ్ళందరూ మనకి అంటూ ఉంటారు కదా, వేరే వాళ్ళని చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, నేనేంటి ఇంకా ఇలాగే ఉన్నాను, నేనేంటి ఇంకా ఆశీర్వదించబడలేకుండా ఉన్నాను, నేను ఉన్న స్థితిలోనే ఉన్నాను కదా, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా ఆశీర్వాదం పొందుకోవాలి, నేను ఇంకా ఆశీర్వాదాన్ని అనుభవించాలి, దేవా నాకు ఈ విషయం నుండి విడుదలని దేవా. ఏంటి? మొట్టమొదటిగా నేను దేనికి పనికి రాకుండా ఉన్నానయ్యా, నన్ను ఆశీర్వదించు. మనలో ఒకరి మొర, అట్లీస్ట్ ఒకరి మొర అయినా ఇది అయి ఉంటుంది, అవునా? నా మొర కూడా అదే అయి ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని విషయాలకి అందరూ కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ కాదండి. ఏదో ఒక విషయంలో మనం ఇంకా వెనుకబడి ఉంటాం. దేవా నేను ఈ విషయంలో వెనుకబడి ఉన్నానయ్యా, పనికి రాకుండా ఉన్నానయ్యా, అందరూ నన్ను పనికి రానిది అని అంటూ ఉన్నారు, ఈ విషయం నుండి నన్ను హెచ్చించు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాం. లేదంటే నేనున్న స్థితిలో నుండి నేను ఇంకా హెచ్చింపబడాలి దేవా అని ప్రార్థిస్తూ ఉంటాం. రెండవదిగా ఎలాగ ప్రార్థిస్తూ ఉంటామంటే, దేవా నేను ఈ విషయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, ఇంకా నాకు ఆన్సర్ రాలేదు, నేను ఈ విషయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను దేవా, ఇంకా నాకు ఆన్సర్ రాలేదు, ఎందుకు నా ఆన్సరు ఆలస్యం అవుతుంది, నా ఆన్సరు ఆలస్యం అవుతుంది, నా వాగ్దానాన్ని నేను పొందుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూడాలి, నా ఆశీర్వాదాన్ని నేను పొందుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతూ ఉంది. హల్లెలూయా. అలాగా ప్రార్థించి ఈరోజు ఉపవాసంలో ఉండి ఈ ఆలస్యం నుండి విడుదల కావాలి అని వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మూడవదిగా ఏంటంటే, పడిపోయి ఉన్నవారు, కృంగిపోయి ఉన్నవారు, లేవనెత్తబడలేని స్థితిలో ఉన్నవారు. హల్లెలూయా. అంటే సక్సెస్ఫుల్గా ఉంటారు, వారికి ఉన్న పరిస్థితుల కారణంగానో ఏదో ఒక విధంగా వారు పడిపోయి ఉంటారు, వారు ఉన్న స్థితిలో నుండి పడిపోయి ఉంటారు. అలాంటి వారు కూడా ప్రార్థిస్తూ ఉంటారు. మనమందరూ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో పడిపోతూనే ఉంటాం. ఎవరు కూడా 100% ఎవరు కూడా సక్సెస్ఫుల్గా లేరండి. నాతో పాటు మరి నేను చెప్తున్నాను కదా అంటే నేను ఏదో గ్రేట్ అని కాదు, అందరిలో ఏదో ఒక లోపము ఉండే ఉంటుంది. అయితే మనమందరం కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి ఆశతో వస్తామంటే ఎలాగంటే, దేవా నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, ఇక నా పరిస్థితి మళ్ళీ సరి చేసుకోలేనిది, ఇంకెవరు సరి చేస్తున్నారో. ఇంకా కొంతమంది అంటూ ఉంటాడు, దేవుడు వచ్చినా కూడా మేబీ నా పరిస్థితిని సరి చేయలేడేమో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారంట. హల్లెలూయా.
అయితే దేవుడు ఈ ప్రార్థనలు ఎలాగ చేయాలో మనకి ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. మనం చూసుకుందామండి. జెర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు నేనే చదువుతాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. మనము మొదటి విషయం గురించి ఇప్పుడు చూసుకుందాం. మనం చాలామంది ఏమనుకుంటాము, నేను పనికిరాని వాడిని, ఇంకా నేను ఇదే స్థితిలోనే ఉన్నాను, ఈ ఉన్న స్థితి నుండి నేను ఇంకా హెచ్చింపబడాలి. సరే, ఆ విషయం గురించి మనం చూసుకుందాము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. కుమ్మరి అంటే మనందరికి తెలుసు కదండి. కుమ్మరి అంటే మనందరికీ తెలుసు, ఇదేమి కొత్త భాష కాదు, అందరూ కుమ్మరి అనే అంటారు. కుమ్మరి అంటే ఏంటంటే కుండని తయారు చేసే వ్యక్తి, కుండని తయారు చేసే వ్యక్తి కుమ్మరి. ఆ కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉందంట, మట్టి ఉంది. ఆయన కుండను చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క కుండ విరిగిపోయిందంట. విడిపోగా అంటే విరిగిపోయింది, లేదా ఆయన తను అనుకున్న షేప్లో ఆ కుండ రాలేదు. తను ఏం చేశాడంట, మళ్ళా ఆ మట్టినంతా పిసికేసి మరి ఆ మట్టినంతా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, అంటే తను ఏమైతే అనుకున్నాడో, తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అలాగున దాన్ని షేప్గా, అలాగున దాన్ని తయారు చేశాడంట. హల్లెలూయా. అది కుమ్మరికి సాధ్యమే. ఇప్పుడు మన ఇంట్లో కుండ ఉంది, లేదా మన ఇంట్లో మట్టి ఉందనుకోండి, మనం చేయగలమా అండి పాట్ని? మనం ఒక కుండని చేయగలమా? ఎవరు చేయలేము. అది కుమ్మరికి మాత్రమే సాధ్యము. అలాగే మనం కిందికి చదువుకుంటే 5వ వచనము, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు వారు అంటే ఎవరండి? మనమే. దేవుడు చెప్తా ఉన్నాడు, కుమ్మరికి మట్టి ఎలానో, కుమ్మరికి ఆ జిగట మన్ను ఎలాగో, మీరు నాకు అలాగా. మిమ్మల్ని అంటే మనందరినీ తయారు చేసిన ఆయన ఎవరండి? మన కుమ్మరి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నాడు ఈరోజు, మిమ్మల్ని అందరినీ తయారు చేసిన కుమ్మరిని నేను, మిమ్మల్ని అందరినీ తయారు చేసిన కుమ్మరిని నేను. ఒకవేళ మీరు పనికిరాని స్థితిలో ఉంటే, ఒకవేళ మీరు నేను అనుకున్న స్థితిలో లేకుండా మీరు పనికి రాకుండా ఉంటే, మీరు నా దగ్గరకు వచ్చి మొరపెడితే, మీరు నా సన్నిధిలోనికి వస్తే, తిరిగి మిమ్ములను బాగు చేస్తాను, తిరిగి మిమ్ములను సరిచేస్తాను, తిరిగి మిమ్ములను నాకు ఇష్టమైన పాత్రగా నేను మలుచుతాను. హల్లెలూయా. దేవునికి సాధ్యమా అండి ఇది? ఎస్, ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే మన కుమ్మరి ఆయనే కాబట్టి. అలాగే మనం ముందుకు చదువుకుందాము. 7వ వచనము, దానిని పెళ్ళగింతుననియు విరగగొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో, ఏ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడదును. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడైనాను, నేను మీకు కుమ్మరినై ఉన్నాను, మీరు నా చేతిలో ఉన్నారు, నేను మిమ్మల్ని సరిచేస్తాను, ఖచ్చితంగా సరిచేస్తాను. అయితే మనం చేయవలసిన పని ఒకటి ఉందంట. మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే చెడుతనము చేయుట మానిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే చెడుతనము చేయుట మానవలేనంట. మేమేం చెడుతనం చేయట్లేదంటే మేము చాలా కరెక్ట్గా ఉన్నాము అన్న వాళ్ళు ఉన్నారా అండి?
మనము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి మన శరీరాన్ని నలగగొట్టుకొని లేదా మన శరీరానికి ఉపవాసము పెట్టి దేవుని సన్నిధిలోనికి ఎలాగైతే వస్తూ ఉన్నామో అలాగే మన చెడుతనాన్ని కూడా మనము విడిచిపెట్టాలంట. శరీరం మాత్రమే ఉపవాసం ఉంది, నేను చేసే పనులన్నీ అలాగే చేస్తూ ఉన్నాను అంటే నీ కుమ్మరి నిన్ను బాగు చేయడు. మనం పనికి రాకుండా ఉన్నాము, మనం సరిపోవాలి ఖచ్చితంగా అంటే మనం ఏం చేయాలండి? మన చెడుతనాన్ని వదిలిపెట్టాలి, మన ప్రవర్తనని సరిచూసుకోవాలి. కేవలం మనము భోజనం వదిలేసి ఇలాగే ఉంటానండి, నా ప్రవర్తన అలా ఉంటుంది, చర్చిలో వచ్చినప్పుడు ఇలా ఉంటానంటే అది కుదరదంట. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను పెళ్ళగింతును, విరగగొట్టుదును, నశింప చేయుదును అని నేను ఏదో ఒక జనాంగానికి చెప్తే ఆ జనులు ఒకవేళ వారి చెడుతనాన్ని విడిచిపెడితే, అందుకే నేను ముందే ఎగ్జాంపుల్ చెప్పాను, ఎస్తేరు యోనా ప్రార్థించినప్పుడు నినివే పట్టణస్థులు ఏం చేస్తారంట? ఉపవాసం ఉండి వారు చెడుతనాన్నంతా వదిలిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి వారి తప్పులను ఒప్పుకుంటారంట. హల్లెలూయా. ఈరోజు ఉపవాసం ఉండి ఒప్పుకొని రేపు మళ్ళీ అదే పని చేయడం కాదండి. నీవు ఏదైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకొని ఉన్నావో ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలంట. ఉపవాస ప్రార్థన మనం 21 రోజులు చేసి మళ్ళీ మన శరీరానికి ఆహారాన్ని ఇస్తాం కదా, ఖచ్చితంగా మనం 3 times మళ్ళీ మన శరీరానికి ఆహారాన్ని ఇస్తాం. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత నీ చెడు పనులను మరీ స్టార్ట్ చేయొద్దు. నీ శరీరానికి ఆహారాన్ని ఎలాగ మరలా స్టార్ట్ చేస్తావో అలాగా ఉపవాస ప్రార్థనలో ఉన్నంత వరకు నువ్వు మంచి ప్రవర్తనతో ఉండి ఉపవాస ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత మరి అదే పరిస్థితిలో ఉండొద్దు, మరి అదే స్థితిలోనికి పోవద్దు, మరి అదే ప్రవర్తనతో ప్రవర్తించొద్దు. నీలో మార్పు కావాలి, మనలో మార్పు రావాలి. హల్లెలూయా. మనలో వచ్చిన ఆ మార్పు, మనము వదిలిపెట్టిన ఆ చెడుతనము మన జీవితాంతము ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మన చేత కాలేదు అంటే అట్లీస్ట్ ట్రై చేయండి. దేవుడు చెప్తా ఉన్నాడు, దేవునికి మన మనసులో అనుకునే విషయాలు కూడా తెలుసు, అవునా కదండి? మనం మనసులో ఏమనుకుంటామో కూడా దేవునికి తెలుసు. నీవు మనసులో దేవా నేను ఈ చెడు పనిని చేయకూడదు అని నిశ్చయించుకున్నావంటే దేవుడు నిన్ను అలాగా నడిపిస్తాడు. హల్లెలూయా. నేను దేవా నేను ఈ విషయంలో తప్పుగా ఉన్నాను, దేవా ఈ విషయంలో నేను చెడు పనులు చేస్తూ ఉన్నాను, దేవా ఈ ప్రవర్తన నీకు విరోధంగా ఉందయ్యా, నేను ఈ రోజు నుండి సరి చేసుకునేందుకు ట్రై చేస్తాను దేవా, ఈ రోజు నుండి అది మొదలు పెడతాను దేవా, నీవు నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మలచెయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి ప్రార్థనలో ఈ ప్రార్థన అంశం ఉండాలంట. మనం ఉపవాసం ఉండి రావడమే కాదు, మన ప్రవర్తనని కూడా సరిచూసుకోవాలంట. చూడండి, కిందికి మనం చదువుకుంటే 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు కట్టెదననియు 8వ వచనాన్ని నేను చదువుతానండి. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనులు చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, దేవుడు సంతాపపడతాడంట. అంటే అయ్యో నా ప్రజలు వారి తప్పును ఒప్పుకున్నారు కదా, ఇలాంటి వారి మీదిగా నేను కీడు చేయాలని అనుకున్నాను, లేదా నా యొక్క ఉగ్రతను చూపించాలనుకున్నాను అని ఆయన చేయాలనుకున్న ఆ కీడుని వెనకకు తీసుకొని మేళ్ళులతో మనల్ని నింపుతాడంట. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడండి, మనమందరము కూడా మనము ఏ ఏ విషయాల్లో ఏ ఏ ప్రవర్తనలో మనము దేవునికి విరోధంగా ఉన్నామో, దేవునికి వ్యతిరేకంగా మనం ఎక్కడ ఉన్నామో మనం ఒకసారి సరిచూసుకోవాలి. నీ సరైన ప్రవర్తనతో నీవు ఉపవాసములో ఉండి ప్రార్థిస్తూ ఉన్నావంటే దేవుడు మనల్ని మంచి పాత్రగా, ఆయనకు ఇష్టమైన పాత్రగా మలచగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం రెండవదిగా చూసుకున్నాము, ఆశీర్వాదము ఆలస్యం అవుతుంది. ఎందుకు దేవా నేను ఇంకా నా వాగ్దానాన్ని పొందుకోవటం లేదు, ఎందుకు దేవా నా ఆశీర్వాదము ఆలస్యం అవుతుంది? అవునా, మనం ఈ విషయాన్ని గురించి చూసుకుందాము.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటిగా 6వ అధ్యాయం చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. ఈ అతడు ఎవరండి? అబ్రహాము. మనకు ఆలస్యమైంది, వాగ్దానం ఆలస్యమైంది అనే మాట వినగానే బైబిల్లో గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు? అబ్రహాం. అబ్రహాముకి ఆశీర్వాదము లేదా వాగ్దానము నెరవేరటము ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైందండి? ఎన్ని సంవత్సరాలు? అబ్రహాముకు అన్ని సంవత్సరాలు ఆలస్యం అయినా కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు చెప్తా ఉండేది మన చెడుతనమును వదిలిపెట్టాలి. రెండవదిగా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నమ్మాలి. ఏం చేయాలంట? నమ్మాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మాలి. దేవుని మీద మనము నమ్మకం ఉంచుకోవాలి. ఆయన ఖచ్చితంగా చేయగల దేవుడు, ఆయన ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు అని మనము నమ్మాలంట. అలాగే మనం 19వ వచనాన్ని కూడా చూసుకుందాము. మనం ఒక విషయాన్ని చూసుకుంటే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, ఆ విషయం మనకు తెలుసు కదా. ఇప్పుడు శారా అబ్రహాము ఏం చేశారండి? శారా అబ్రహాం ఏం చేశారు? దేవుడు మనకి ఇస్తాడు అని నిరీక్షణ కలిగి ఉన్నారంట. అలాగే ఉన్నారు కదా. అయితే శారా ఒక తప్పు చేసింది. ఏంటంటే మేబీ దేవుడు ఈ వేలో ఇస్తాడేమో, నీవు హాగరుతో వెళ్ళు అని సెకండ్ వేని వెతుక్కుంది. రిబ్కా మొన్న వాక్యం చెప్పింది కదా, సెకండ్ వేకి వెళ్ళొద్దండి అని. హల్లెలూయా. అయితే శారా సెకండ్ థాట్కి వెళ్ళింది, కానీ మరలా తిరిగి దేవుని సన్నిధిలోనికి వారిద్దరూ వచ్చారంట. మరలా తిరిగి అబ్రహాము శారా దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవా నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు, దేవా నీవిచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలోనే నెరవేర్చు అని దేవుని సన్నిధిలో మొరపెట్టారంట. మనం 19వ వచనాన్ని మనం చదువుకుంటే, 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా. ఏంటంటండి నిరీక్షణ? నిరీక్షణ అంటే ఏంటి? నేను ఒకటి అనుకున్నాను, దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, దేవుడు ఇది నెరవేరుస్తాను అని అన్నాడు, దానికోసం నేను ఎదురు చూస్తూ ఉండడం. మరి అది నేను అనుకున్న సమయంలో కాలేదు అంటే నేనేం చేయాలా? వేరే వేకి వెళ్ళొద్దంట. దేవుడు అంటా ఉన్నాడు, ఆలస్యమైనను వెయిట్ చెయ్యి, నమ్ము, నిరీక్షించు. నిరీక్షణ అనేది మన జీవితంలో ఎలాగ ఉండాలంటే లంగరు వలె ఉండాలంట. లంగరు అంటే తెలుసు కదండి, ఓడ ఉంటుంది కదా, నీళ్లలో వెళ్ళే పడవ ఓడ, దానికి ఒక స్టిక్ ఉంటుంది, అది లంగరు వలె పనిచేస్తుంది. అంటే మనల్ని ఎక్కడ కావాలో అక్కడ వాళ్ళకి నిలిపేందుకు అది ఉంటుంది, తర్వాత మరి దాన్ని తీసి నడిపించుకునేందుకు ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ అనేది మన లైఫ్ని ముందుకు నడిపించేదిగా, ఎక్కడైతే దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడో ఆ వాగ్దానాన్ని గట్టిగా మనము పట్టుకొని దేవుని సన్నిధిలో అడిగేదిగా నిరీక్షణ అనేది మనకు ఉంటుందంట. నేనేమనుకున్నానో అది జరగలేదంటే నేను వెళ్ళిపోవడం కాదు. నేను ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చానండి, నేను ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన చేశాను, నేను ఏ విషయం గురించి మొరపెట్టానో అది జరగలేదండి, అందుకే నేను ఇక నెక్స్ట్ ఇయర్ ఉపవాస ప్రార్థన చేయను, లేదా నెక్స్ట్ నేను దేవుని దగ్గరికి రాను. దేవుని దగ్గరకు రాకపోతే దేవుడికేం నష్టం లేదు. నష్టం ఎవరికండి? మనకే. అయితే శారా అబ్రహాము నిరీక్షించి ఉన్నారంట. ఇచ్చేంత వరకు, పొందుకునేంత వరకు నిరీక్షించి ఉన్నారంట. ఎవరైనా సరే మన జీవితంలో ఒక కార్యము జరగాలి అంటే
నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిరీక్షిస్తూ ఉన్నావు అంటే నీ లైఫ్ ముందుకెళ్తుంది. నీవు నిరీక్షించకుండా ఆగిపోయి ఉన్నావు అంటే అక్కడితో నీ లైఫ్ కూడా స్టాప్ అవుతుంది. నిరీక్షణ మనకి ఎప్పుడు వరకు ఉంటుందో మనం అప్పుడు వరకు ముందుకు సాగుతూ ఉంటాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉంది, నిరీక్షణ మన జీవితాలకు లంగరు వలె ఉండాలంట. ఆ నిరీక్షణ మనకుంటే నడిపిస్తుంది మనల్ని. ఆ ఆశ మనకుంటే అంటే ఆశ దేవుడు మనకిస్తాడు. ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. మనం ఇంతకుముందు చూసుకుంటే ఇంతకుముందు రోజుల్లో రెబెకా చెప్పింది తను 5 years ప్రేయర్ చేసిందంట. దేనికోసం అండి? ఇంటి కోసం. 5 years ప్రేయర్ చేసిందంట. ఇంకా అవ్వలేదేం దేవా అని. 1 yearకే వదిలిపెట్టి ఉండొచ్చు కదా, 2 yearsకే తను వదిలేసి ఉండొచ్చు కదా. కాదంట, 5 years ప్రేయర్ చేసిందంట ఇల్లు పొందుకునేందుకు. నువ్వు నేను ఈరోజు మన జీవితాల్లో ఏ అద్భుతం కొరకు నిరీక్షిస్తూ ఉన్నామో, ఏ అద్భుతాన్ని ఆశిస్తూ ఉన్నామో, ఏ వాగ్దానాన్ని పొందుకోవాలా అని ఆశపడుతూ ఉన్నామో దానికోసం నీవు నిరీక్షించాలంట. ఎలాగ నిరీక్షించాలంటే నమ్మి నిరీక్షించాలంట. హల్లెలూయా. పైన అబ్రహాము నమ్మి, చూడండి 15వ వచనాన్ని మరి ఇంకొకసారి చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. నా వాగ్దాన ఫలాలు మనం పొందాలంటే సహించాలి, ఓర్పుతో ఉండాలి, సహించాలి, నిరీక్షించాలి. అప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని మనకు అందిస్తాడు. హల్లెలూయా. తర్వాత నమ్మి ఓర్పుతో ఉండి సహించి నిరీక్షించాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం. 10వ వచనాన్ని చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతానండి. చూడండి, మనం చదువుకుంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనిపెడుతూ ఉన్నారండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు కనిపెడుతూ ఉన్నాడు. తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకి ఏమని వాగ్దానం చేశాడంటే, శత్రువులందరూ కూడా నీ పాదపీఠములకు కింద అణగద్రొక్కబడతారు. యేసుక్రీస్తు ప్రభువు మనకేం చెప్తా ఉన్నాడంటే, అదే శత్రువులందరూ కూడా మన పాదముల క్రింద అణగద్రొక్కబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెడుతూ ఉండాలంట. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆ వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ఆయనను అడుగుతూ ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఆయన సన్నిధిలో మనము కనిపెట్టు వారమై ఉండాలంట. ఒకరోజు ప్రార్థించేసి, 1 నెల ప్రార్థించేసి, ఉపవాస ప్రార్థనలో మాత్రమే ప్రార్థించేసి వదిలిపెట్టేది కాదంట. నీవు పొందుకునేంత వరకు, ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నామండి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా ఆయనను నమ్మాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహించాలి, తర్వాత కనిపెట్టుకొని ఉండాలి. అలాగే మనం ముందుకు చూసుకుంటే 11వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నానండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేయువాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. శారా ఏం చేసిందంట? విశ్వసించిందంట.
ఏంటండి? విశ్వసించింది. విశ్వసించడము మామూలుగా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మేము నమ్ముతూ ఉన్నామండి, విశ్వసిస్తూ ఉన్నామండి. అయినా మా లైఫ్లో ఇంకా కార్యాలు అవ్వటం లేదు, అయినా మేము ఇంకా ఇక్కడే ఉన్నాము, అయినా ఇంకా మాకు మా వాగ్దానాలు పొందుకునేందుకు ఆలస్యం అవుతుంది, అయినా మా యొక్క అనారోగ్యాలు పోయేందుకు ఇంకా ఆలస్యం అవుతుంది, మాకు విడుదల వచ్చేందుకు ఇంకా ఆలస్యం అవుతుంది. మనమందరూ ఇప్పుడు చెప్తా ఉంటే అలాగే అనుకుంటాం. చెప్పే వాళ్ళకేమండి అక్కడ నిలబడి చెప్తారు, మేము విశ్వసిస్తూనే ఉన్నాం, విశ్వాసం లేకుండానే సంఘానికి వస్తామా? కదా, ఇన్నర్ వాయిస్ బయటకు చెప్పకపోయినా మనసులో చెప్పే వాళ్ళకి ఏంటి అక్కడ చెప్తా ఉంటారు, విశ్వాసం లేకుండానే మేము సంఘానికి వస్తామా? చూడండి, ఏదో ఒక్క పని మాత్రమే చేయటం కాదంట, ఏదో ఒక్క పని మాత్రమే చేయటం కాదు, నువ్వు విశ్వసించడం అంతే కాదు. ఫస్ట్ నిన్ను నీవు సరిచేసుకోవాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నీవు సరిచేసుకొని నీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. రెండవది ఏంటంట? నమ్మాలి. రెండవది ఏంటంటే నమ్మాలి. మూడవది ఏంటి? నిరీక్షణ కలిగి ఉండాలి, కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో విశ్వసించాలి. హల్లెలూయా. మనకి ఏదైనా ఒక వాగ్దానము, ఏదైనా ఒక ఆశీర్వాదము కావాలి, మనకు కొంచెం ఆశీర్వాదం ఎవరైనా అడుగుతారా అండి? కొంచెము హాఫ్, ఒక కొంచెం ఈ దేవా, ఈ కొంచెం సరిచేయదేవా, తర్వాత అట్లే కష్టం ఉన్నా పర్లేదని మనం ప్రార్థిస్తామా? ఎవ్వరూ అలా ప్రార్థించం. దేవా, సంపూర్ణమైన ఆశీర్వాదం నాకు కావాలి, పరిపూర్ణమైన ఆశీర్వాదం నాకు కావాలి, సంపూర్ణమైన విడుదల నాకు కావాలి, ఈ యొక్క రోగం నుండి పరిపూర్ణంగా నేను విడుదల పొందాలి. అలాగే కదా మనం ప్రార్థించేది. మరి దేవుని సన్నిధిలో నీవు ఏదో ఒక పని చేస్తే ఎలాగా? నీ ఆలస్యానికి విడుదల కావాలంటే, నీ అనారోగ్యానికి విడుదల కావాలంటే, నేను అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే, సంపూర్ణంగా అవ్వాలి అంటే నేను ఒకటే పని చేస్తాను అంటే కుదరదంట. ఒకదానికి ఒకటి నిన్ను, నీ ప్రవర్తనను, నీ యొక్క విశ్వాసాన్ని సంపూర్ణంగా చేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణము ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఒకదానికొకటి దేవుడు మహిమ నుండి అధిక మహిమకి ఎలాగ నడిపిస్తాడు అనంటే, మనము ఒక్కొక్క మెట్టు సరిచేసుకుంటూ ఎదుగుతూ ఉండగా దేవుడు మహిమ నుండి అధిక మహిమకి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మన కోసమే ఆయన శిలువలో బలి అయినాడు కదా, మన కోసమే ఆయన రక్తమును కార్చి ప్రాణమును పెట్టి ఉన్నాడు కదా. అంతకంటే ఇంకెవరు మనకి ఈ లోకంలో మనల్ని ఇంక అంతకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఎవ్వరూ లేరు. మనము మన యొక్క విడుదల కోసము ఎలాగైతే మనం ఉపవాసం ఉన్నామో, కష్టపడి కఠినంగా, అమ్మాయిలు ఆడవాళ్ళు అయితే మనమే వంట చేస్తాము, స్మెల్ వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాము, అయినా కూడా ఉపవాసం ఉంటాం. హల్లెలూయా. మరి అంత కష్టపడి ఉపవాసం ఎందుకు ఉంటామండి? విడుదల కావాలని. ఎందుకుంటామంటే విడుదల కావాలని. నా జీవితంలో ఈ పరిస్థితి నుండి నాకు విడుదల కావాలి. నీవు ఎంత కష్టపడైతే ఉపవాసం ఉంటూ ఉన్నావో, ఈ కష్టానికి ఫలితము రావాలి అనంటే నీ ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. హల్లెలూయా. నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా మార్పు రావాలి. హల్లెలూయా. ఒక్క విషయంలో కాదంట, అన్నిటికీ ఒకటికి ఒకటి లింక్, అంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని వాగ్దానము మీద నీవు నిరీక్షణ ఉంచి, ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని అబ్రహాము, శారా ఎలాగైతే నమ్మి విశ్వాసము ఉంచి నిరీక్షణ కలిగి దానిని పొందుకున్నారో, మనము కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు అని నమ్మి మన యొక్క ప్రతి పరిస్థితులు కూడా మన పాదపీఠముల కింద వచ్చేంత వరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము మన ప్రవర్తనని సరిచూసుకుంటూ ఉండాలి. ఒక్క రోజులో ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. అవునా? ఎవరింట్లో అయినా ఈరోజు ఆన్ చేస్తే రేపు ఆన్ అవుతుందా అండి?
లేదు కదా. ఈరోజు ఆన్ చేస్తే ఈరోజే తిరుగుతుంది, ఇప్పుడే తిరుగుతుంది అంతే. అలాగా ఒకసారి స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు వాక్యం చెప్పగానే ఎవరు సరిపోరు, అవునా? మనం ఎన్ని వాక్యాలు విన్నామో ఇక్కడ. అంకుల్ ఎంతమంది పెద్ద పెద్ద సేవకుల్ని, గొప్ప గొప్ప సేవకుల్ని తీసుకొని వచ్చి వాక్యాలను చెప్పారు, అవునా? మనలో ఎంతమంది సరి చేయబడ్డారు? కొంచెమైనా. మనం ఒకసారి వెనుకకి ఆలోచించుకుంటే, ఎవరు చేతులు ఎత్తాలని కాదు, ఒక్కసారి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో నుండి వెనుకకు ఆలోచించుకుంటే మన పరిస్థితులు మార్పు పొందాయి, అవునా అండి? మన పరిస్థితులు మార్పు పొందాయి. ఒక్కొక్క విషయంలో మనము మన ప్రవర్తనని సరిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. ముందులాగా మనం అంత మొండిగా లేము, దేవుని సన్నిధిలో సరిచేయబడుతూ ఉన్నాము. ఇప్పుడు కూడా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇంతవరకైతే నీవు ఏది చేసి నీకు విడుదల పొందుకున్నావు కదా, ఇప్పుడు కూడా నీవు అదే పని చేస్తూ కొంచెం కొంచెంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండాలంట. మనలో మనస్సాక్షి అనేది ఉంటుంది, అందరికి తెలుసు కదా. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనస్సాక్షి అనేది ఉంది. ఉందా లేదా అండి? ఉంది. అంటే మనసు. మనం ఏదైనా తప్పు చేస్తూ ఉన్నామనుకోండి, ఇక్కడ ఏదో అమౌంట్ ఒక 100 రూపీస్ పడింది, నేను తీసుకుంటా ఉన్నాను, నాలో ఉన్న మనసు చెప్తుంది తీసుకొని అంకుల్కి ఇచ్చేసాయి, ఎవరిదో ఏమో అడుగుతారు అంకుల్. లేదా ఒక మొబైల్ పడింది, నేను తీసుకున్నాను, నాలో ఉన్న మనసు చెప్తుంది, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, తీసుకొని అంకుల్కి ఇచ్చేసాయి, ఎవరిదో అంకుల్ అనౌన్స్ చేసి వాళ్ళకి అడిగి ఇచ్చేస్తారు అని. కానీ నాలో మారు మనస్సు లేదు అంటే, సరిచేసుకునే హృదయం లేదు అంటే నేనేం చేస్తాను? ఆ మొబైల్ని తీసుకొని దాచిపెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాను. నా హృదయము, నాలో ఉన్న మనస్సు పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉన్నప్పుడు నేను విని నేను చేయాలనుకున్న ఆ తప్పుడు పనిని అక్కడితో ఆపేస్తే, మనకి దేవుడు మన హృదయాన్ని గద్దించినప్పుడు, మన హృదయంలో ఉన్న మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు, మనం చేయాలనుకున్న ఆ తప్పు పనిని లేదా దేవునికి వ్యతిరేకమైన ఆ పనిని అక్కడితో ఆపేస్తే, చెయ్యి వేసి నీ చెయ్యికి వెనక్కి తీసుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదపు చెయ్యి మన మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని హస్తము మన మీద ఉంటుంది. హల్లెలూయా. అది ప్రతి ఒక్కొక్కరిలో ఉంటుందంట. ప్రతి ఒక్కొక్కరిలో దేవుడు పెట్టారు, అన్యులలోనూ దేవుని బిడ్డల్లోనూ. మరి ప్రత్యేకముగా మనకి పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఉంది. హల్లెలూయా. అందుకే మన మనస్సాక్షి యొక్క గద్దింపుని మనం వినాలంట. మన మనస్సాక్షి యొక్క గద్దింపును విని ప్రతిరోజు, ప్రతి క్షణము, దినదినము మన ప్రవర్తనని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తులుగా, నమ్మకమైన దేవుని బిడ్డలుగా మనం ఉంటాము. హల్లెలూయా. నమ్మకమైన దేవుని బిడ్డలకి, నీతిమంతులకి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలని ఇస్తాడంట. చూడండి, అబ్రహాము తప్పు చేశాడు, హాగరుతో పోయాడు. అయితే దేవుడు అబ్రహాముకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా వెనక్కి వెళ్ళాడా అండి? వెళ్ళలేదు. అబ్రహాము తప్పు చేసేసాడు. మనం కూడా చాలా సందర్భాల్లో తప్పు చేసేసినాం. అయితే ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నాడంట, మరలా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడంట. అయిపోయింది అక్కడికి. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నువ్వు ఏం చేయాలంటే సరిచేసుకో. దేవుని సన్నిధిలోనికి వచ్చి సరిచేసుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాలని ఇస్తాడంట. మనం చాలాసార్లు ఏమనుకుంటామో, అబ్రహాము ఆశీర్వాదము నాకు కావాలి, అబ్రహాము ఆశీర్వాదము నాకు కావాలి, మనందరికీ కావాలి. ఎలాగంట? అబ్రహాముని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తే అనేక జనాంగాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందంట. ఎవరైతే దూషిస్తారో వారిని దేవుడు శపిస్తాడంట. అబ్రహాముని దూషించే వారిని అబ్రహాం కాదు, దేవుడు శపిస్తాడంట. హల్లెలూయా. దేవుని కొరకు మనం నిలబడితే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు గద్దించినప్పుడు గనక మనం లోబడితే
ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలని మనము అనుభవిస్తాము. ఖచ్చితంగా ఈ ఆలస్యంలో నుండి విడుదలను పొందుకుంటాము. అనారోగ్యంలో నుండి అతి త్వరలో మనము స్వస్థతను పొందుకుంటామంట. హల్లెలూయా. అలాగే మూడో విషయాన్ని మనం చూసుకున్నాం. మూడో విషయం ఏంటండి? పడిపోయిన వారు, కోల్పోయిన వారు, ఇక ఎవరొచ్చినా మేబీ నా జీవితాన్ని సరిచేయలేరేమో, ఎవరొచ్చినా కూడా నా జీవితాన్ని సరిచేయలేరేమో, ఇక నా బ్రతుకు ఇంతేనేమో, నేను ఇలా ఉండిపోవాల్సిందేనేమో. కొంతమందిని ఎవరినైనా కదిలిస్తే వాళ్ళు చెప్తారు, అంటే బాధలో ఉన్నవారిని లేదా ఒకలాంటి నా బతుకు ఇంతే అని నిరాశలో ఉన్న వాళ్ళని వెళ్ళి మనం కదిలిస్తే చెప్తారు, ఏదో అలా బతుకుతూ ఉన్నానండి, ఏదో అలా బ్రతుకుతూ ఉన్నాను అంతే, నాకు నేను హాని చేసుకోవద్దు కదా, ఆయన వచ్చేంత వరకు అలా ఉండిపోదామని నేను జీవించి ఉన్నాను. నాకు దేనిపైన ఇష్టం లేదు, ఎందుకంటే నా మనస్సు విరిగిపోయి ఉంది, నా హృదయము విరిగిపోయింది, నాకు ఆశ లేదు, ఇక నా జీవితం బాగు చేయబడుతుందనే ఆశ లేదు, అన్నీ నేను కోల్పోయి ఉన్నాను, ఇక నాకు ఎలాంటి ఆశ కూడా లేదు. ఏంటంటే ఆయన వచ్చేంత వరకు అలా నిలిచి ఉన్నాను, బ్రతకాలి కదా, అందుకే తింటా ఉన్నాను. నిజంగా ఎన్నో పరిస్థితులని, ఇబ్బందుల్ని ఎదుర్కొని వచ్చింటారు కదా, వారిని అడిగితే వారి యొక్క మనసులో ఉన్న మాట ఇదే ఉంటుందంట. అయితే దేవుడు అంటా ఉన్నాడు, అలాంటి వారిని కూడా మన దేవుడు సరిచేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనాన్ని మొదటగా మనం చదువుకుందాము. 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులనందరినీ విసర్జింపచేసేదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. 11వ వచనాన్ని వినండి. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్ములను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంట, ఆయన మన పక్షముగా ఉన్నాడంట. నేను పోయి నా పరిస్థితులు ఇలా ఉందేమి, ఇలా ఉందేంటి, ఇలా ఉందేంటి అని నేను వెళ్ళి నా భర్త దగ్గర నేను గొడవ పడితే నా పరిస్థితి మారుతుందా అండి? మారదు. మా ఇంట్లో వాళ్ళ దగ్గర వెళ్ళి నేను గొడవ పడితే నా స్థితి మారుతుందా? మారదు. ఎలాగ మారుతుందంట? దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన మన పక్షముగా ఉంటాడంట. నువ్వు ఏదైతే నిరాశలో ఉన్నావు కదా, నువ్వు ఇక ఎప్పటికీ నా లైఫ్ ఇంతే, నేను ఇంక ఎవరు వచ్చినా నా బ్రతుకుని బాగు చేయలేరు అనే నిరాశలో మనం ఉన్నాం కదా, దేవుడు అంటూ ఉన్నాడు, మీ పక్షముగా నేను ఉంటాను. మిమ్మల్ని సృజించిన కుమ్మరిని నేనే కదా, మనల్ని దేవుడే కదండి సృజించిండేది. మన సృష్టికర్త మన పక్షముగా ఉన్నాడంటే మనకి ఇంకేం కావాలి? మన సృష్టికర్త మన పక్షంగానే ఉన్నాడండి. కానీ నా బతుకే సరిపోలేదు ఇంకా, కానీ నా బతుకే ఇంకా బాగు చేయబడలేదు కదా. మనమందరం అలానే అనుకుంటూ ఉంటాం. దేవుడు అభివృద్ధి పరిచే దేవుడంట, పూర్వము ఉన్న స్థితి కంటే గొప్పగా ఆశీర్వదించే దేవుడంట. హల్లెలూయా. పూర్వము కూడా నా స్థితి ఇలాగే ఉంది, ఇప్పుడు కూడా నా స్థితి ఇలాగే ఉంది, మరి దేవుడు ఎలాగండి సరిచేయగలడు? ఫస్ట్ కూడా నా స్థితి ఇదే, ఇప్పుడు కూడా నా బ్రతుకిదే, అందుకే నాకు ఆశ లేదు. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉంటారు. దేవుడు ఖచ్చితంగా అలాంటి వారికి విడుదలను ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అలాంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. 37వ అధ్యాయము నేను చదువుతా ఉన్నాను. ఈ అధ్యాయాన్ని కొంచెం ఎక్కువగా చదువుతానండి, వినండి. 37వ అధ్యాయము. ఈ మాటలన్నీ కూడా యెహెజ్కేలుతో దేవుడు చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలుతో దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే,
యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. యెహెజ్కేలును దేవుడు ఒక లోయలోనికి తీసుకెళ్ళాడు. ఇది మనందరికీ తెలుసు కదా, ఇది మనందరికీ తెలుసు. ఒక లోయలోనికి యెహెజ్కేలును దేవుడు తీసుకెళ్ళి అక్కడ ఎముకలను చూపిస్తూ ఉన్నాడంట. ఎండిపోయినవంట, అవన్నీ కంప్లీట్గా ఎండిపోయి ఉన్నాయంట. అస్సలు అందులో ఏమీ కూడా లేదు, పరిపూర్ణంగా ఎండిపోయి ఉన్నాయి. అవి ఎండిపోయినవి. అప్పుడు యెహెజ్కేలుతో దేవుడు ఒక విషయాన్ని అడుగుతాడంట. 4వ వచనాన్ని మనం చదువుకుందాము. 3వ వచనము లాస్ట్లో నుండి చదువుకుందామండి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని క్వశ్చన్ చేస్తున్నాడంట దేవుడు యెహెజ్కేలుకి. యెహెజ్కేలు, ఎండిపోయినాయి కదా ఈ ఎముకలు, బ్రతుకగలవా అని క్వశ్చన్ చేస్తున్నాడంట. దాంతో మాకేంటండి లాభము, మీరు త్వరగా చెప్పేసి వెళ్ళండి అన్నట్టు చూస్తూ ఉన్నారు. మనకేంటి లాభం అంటే మన ఎండిపోయిన బ్రతుకులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీకు నాకు క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ ఎండిపోయిన బ్రతుకు సరిచేయగలదా, నీకు నమ్మకం ఉందా, సరిపోగలదా, సరిపోతుంది అనే నమ్మకం నీకుందా అని అడుగుతున్నాడు. మరి యెహెజ్కేలు ఏం చెప్పినాడంట? యెహెజ్కేలు, నాకేం తెలుసు దేవా, నీకే తెలుసు. మనం కూడా అంతే, ఎప్పటి నుండో అడుగుతున్నాను దేవా, ఎన్ని సంవత్సరాల నుండో ఈ ప్రార్థన విజ్ఞాపన అలాగే ఉంది దేవా, అది సరిపోతుందో లేదో నాకేం తెలుసు, నీకే తెలుసు. ఎప్పటి నుండి ఉన్న మన ప్రార్థన విజ్ఞాపన ఎండిపోయి అది ఆరిపోయి మనము ప్రార్థించడం వదిలిపెట్టేసి ఉంటాం కదా, అది కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కిందికి చదువుకుంటే, అందుకు ఆయన ప్రవచనము ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు అని అంటూ ఉన్నాడు దేవుడు. మనకు దేవుడు ఇంతకుముందు ఏ విషయాలు చెప్పాడో గుర్తుంది కదా. ఇప్పుడు ఇంకొక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు అన్న విధంగా నీ సమస్యలతో నీవు మాట్లాడు. మన సమస్యలతో మనము మాట్లాడాలంట. ఎలాగ మాట్లాడాలంటే మనం కిందకి చదువుకుందాము త్వరగా. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలరా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడు అని అంటే యెహెజ్కేలు మాట్లాడినాడు. మనం దేవుడు మాట్లాడంటే అది ఎట్లా కుదురుతుంది దేవా, అది ఎట్లా అవుతుంది దేవా, సాధ్యమే లేదే, అసలు ఎక్కడా కూడా నాకు అనిపించడమే లేదు, దానికి సంబంధించి ఎటు కూడా నాకు ఆశే లేదే, దానికి సంబంధించిన ఒక కార్యం, ఒక చిన్న మొలక అంటే ఒక చిన్న పని కూడా స్టార్టే కాలేదా, అది ఎట్లా దేవా అవుతుంది? దేవుడు నీ సమస్యలతో మాట్లాడు అన్నాడు అంటే నీవు మాట్లాడాల. దేవుడు ఆ సమస్యల్ని ఇదిగో నీ నోటితో ప్రవచించు. మనం కిందకి చదువుకుంటే 7వ వాక్యము, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పబడెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. దేవుడు చెప్పిన పని ఆయన చేసినాడంట. ఆ ఎముకలన్నీ కూడా ఒక రూపంలోనికి వచ్చేసాయంట, అయితే దానిలో జీవము లేదంట. మనిషి రూపం అయిపోయినాయి, జీవము లేదు. జీవము మనం కిందకి చదువుకుందాము. 8వ వచనం చదువుకుందాం. నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కమ్మెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయినో. అప్పుడు ఆయన, నరపుత్రుడా,
జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. హల్లెలూయా. అలాగే మనం కిందకి చదువుకుంటే 10వ వచనము చివరి లైన్ చదువుకుందాము. నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా నిలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంట? ప్రవచించు అంటా ఉన్నాడంట. దేవుని యందు విశ్వాసం ఉంచుంటే, మన ప్రవర్తనను సరిచేసుకుంటూ వెళ్తూ ఉంటే, మనము దేవుని పైన నిరీక్షణ ఉంచి ఉంటే, ఆయన వాగ్దానం మీద విశ్వాసం ఉంచి నమ్మకము మనకు ఉంటే, మన యొక్క పరిస్థితుల్లో లేదా మన ఎండిపోయిన బ్రతుకులతో, మన సమస్యలతో మనము ప్రవచిస్తామంట. ఏమని అంటే, ప్రవచిస్తారా అండి? లేదా ఇప్పటిలో ఇవి తీరేవి కాదండి, నా లైఫ్ లాంగ్ ఇవి ఇలానే ఉంటాయండి అంటారా? అది ప్రవచనమా? ఎవరైనా వస్తే ఏంటండి అంటే, కొంతమంది చాలా తొందరగా కరిగిపోతూ ఉంటారు. ఏమోనండి ఈ సమస్య, అలాగే ఏడుస్తూ ఉంటారు, కన్నీరు కారిపోతూ ఉంటాయి. ఏమోనండి నా సమస్య ఇలాగే ఉందండి, ఎప్పటికి మారుతుందో ఏమో, ఇక మారదు అని నేను అనుకున్నానండి. అది కాదంట, నీవు అలాగ పలుకొద్దు, వచ్చిన వాళ్ళతో అలాగ చెప్పొద్దు. నీ నోటిలోనే జీవమును మరణమును దేవుడు ఉంచి ఉన్నాడు. నీ నోటిలోనే జీవము మరణము ఉందంట. ఇక్కడ దేవుడు ఊదలేదు, దేవుడు చెప్పలేదు. యెహెజ్కేలే జీవాత్మ ప్రవచించినాడంట, జీవం వచ్చింది. ఎముకలకి దేవుడు కాదు ప్రవచించిండేది. ఇక్కడ మనం చదువుకుంటే యెహెజ్కేలే ప్రవచించినాడంట. నీ నోట్లో నా నోట్లో దేవుడు జీవాత్మని ఉంచి ఉన్నాడు. నీవు జీవాన్ని పలికితే అది జీవం అవుతుంది, నీవు మరణాన్ని పలికితే అది మరణమవుతుంది. దేవుడు భూలోకాన్ని మానవులకి ఇచ్చినాడంట, మనము స్వతంత్రులుగా ఉండాలి అని. మన చేతిలోనే సమస్త అధికారాన్ని ఇచ్చినాడంట. ఉపవాస ప్రార్థన చేస్తే అధికారము దేవుడు మనకిస్తాడంట. హల్లెలూయా. అన్నిటి మీద అధికారాన్ని దేవుడు ఇస్తాడంట. అయితే మనం చేయాల్సింది ఏమంటే, మన సమస్యలు పోవు అని 100 సార్లు అనే బదులు, ఎవరు మీ ఇంటికి వచ్చినా, మీ ఇంట్లో ఉన్నవారితోనైనా, పిల్లలతోనైనా, పెద్దలతోనైనా, ఖచ్చితంగా నా దేవుడు ఈ సమస్యని తొలగించే దేవుడు, ఖచ్చితంగా నా స్థితి మారుతుంది, ఖచ్చితంగా నా రోగము పోతుంది, నా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ మాటని మనము పలుకుతూ ఉండాలంట, ఈ మాటల్ని మనము ప్రవచిస్తూ ఉండాలంట. అప్పుడు దేవుడు చూస్తూ, ఎంత నమ్మకంగా నా బిడ్డ ప్రవచిస్తూ ఉంది. దేవుడు చూస్తూ ఉంటాడంట మన ప్రవర్తనని, మన నడవడికని, మన మాటల్ని, మన చూపులని, సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన వాగ్దానాలని, ఆయన వాక్యాలని విని సరిచేసుకొని నడవాలంట. మనం ఎప్పుడైతే మన ఎండిన బ్రతుకులని లేదా ఎండిన సమస్యలని మనము ప్రవచిస్తామో, ఎంతమంది వచ్చినా, ఎట్లాంటి పరిస్థితి అయినా, అసలు మనం ఇంకొకటి లాజిక్తో ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు, ముందే అంతా ప్లాన్ చేసుకోవాలి, ఇట్లా అవుతుందంటేనే వెళ్ళాలి, లేదంటే వెళ్ళొద్దు. ఎక్కడా కూడా మనకు ఆనవాళ్ళు లేదండి ఈ పని కాదు అని. లేదు, నువ్వు అడుగు, అది ఏమీ లేకపోయినా అసలు దేవునికి దాంతో పని లేదంట. అక్కడ ఏమీ లేకపోయినా కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. ఎండిపోయిన ఎముకలతో మహాసైన్యం అవుతుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అండి? ఎండిపోయిన బ్రతుకులు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా అవుతాయి అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏడ్చుకుంటూ కూర్చుంటాము, వచ్చిన వాళ్ళందరికీ చెప్తాము. అది కాదంట. నీవు ఏడ్చుకుంటూ ఉండుకోకుండా నీ వాగ్దానం మీద నిరీక్షణ ఉంచి నమ్మి నీవు పలికితే, నీవు ప్రవచిస్తే, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావంట. అప్పుడు ఎవరైతే మనల్ని చూసి అనింటారు కదా, వీళ్ళు ఏం బ్రతుకోయేమో దేవుడు నమ్ముకున్నారు, ఇంకా అదే స్థితిలో ఉన్నారు, అన్న ప్రతి నోరు దేవుడు వీళ్ళని ఆశీర్వదించినారు అని పలుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మన జీవితాలు మారాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు మారాలి అంటే అవి మన చేతిలోనే ఉన్నాయి. దేవుడు మన చేతిలోనే పెట్టినాడు, దేవుడు మన నోట్లోనే పెట్టినాడంట.
అందుకని నువ్వు ఎంత నమ్మితే, ఎంత విశ్వసిస్తే అంత పొందుకుంటావు. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎంత నమ్మితే, ఎంత విశ్వసిస్తే, మనం ఎంత పలికితే, ఆయన వాక్యానికి మనం ఎంత లోబడి మనల్ని మనం సరిచేసుకుంటే దేవుడు అంత ఎక్కువగా, ఆయన 1 వంతు 2 వంతులు ఇచ్చే దేవుడు కాదంట, డబల్ 30 60 100 ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొంచెము నీవు నమ్మకంగా ఉన్నావంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. కళ్ళు మూసుకుందాం. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామానికి వందనాలయ్యా. అయ్యా, మా పరిస్థితులను, మా స్థితులను దేవా నీవు ఎరిగిన దేవుడవు తండ్రి. అవును దేవా, మేమందరమును విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, మీ సన్నిధిలో మేమందరమును విశ్వసిస్తూ ఉన్నాము. మా చెడుతనమును విడిచి దేవా యేసయ్యా, దేవా మీ వాగ్దానము మీద విశ్వాసముంచి నిరీక్షణ కలిగి దేవా నమ్మకముతో ఈరోజు ప్రవచిస్తూ ఉన్నాము. మా యొక్క ప్రతి పరిస్థితి మారిపోయి ఉంది తండ్రి. అందును బట్టి మీ నామానికి వందనాలయ్యా. ఎందుకంటే నీవు సరిచేసే దేవుడవు, నీకు అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు తండ్రి. మీకు వందనాలు. సృష్టిని సృజించిన దేవా, మమ్ములను అందరినీ నీవు దేవా సృజించి ఉన్నావయ్యా. మా పరిస్థితులని సరిచేసే దేవుడు నీవు తండ్రి. ఎంతవరకైనాను, ఏ పరిస్థితి వరకైనాను దేవా సరిపోయిన దేవుడవు, చాలిన దేవుడవు నీవేనయ్యా. నీకు వందనాలు తండ్రి. అయా, మీరు సరిచేసి ఉన్నందుకు కృతజ్ఞతలు దేవా. ప్రతి వాగ్దానమును దేవా మేము అనుభవించినందుకు మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనను నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.